భారతదేశంలోని టాప్ 10 తంత్ర దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది కామాఖ్య దేవాలయం, గౌహతి, అస్సాం. తంత్ర మార్గం యొక్క అనుచరులు కొన్ని నిర్దిష్ట హిందూ దేవాలయాలకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. ఇవి తాంత్రికులకు మాత్రమే కాకుండా భక్తి సాంప్రదాయానికి చెందిన వ్యక్తులకు కూడా ముఖ్యమైనవి. ఈ దేవాలయాలలో కొన్నింటిలో బలి లేదా జంతువుల ఆచార బలి నేటికి నిర్వహించబడుతోంది. మరికొన్నింటిలో ఉజ్జయిని మహాకాల దేవాలయం వలె ఆరతి ఆచారాలలో చనిపోయిన వారి బూడిదను ఉపయోగిస్తారు. ఇక్కడ మొదటి 10 తాంత్రిక పుణ్యక్షేత్రాలు లేదా శక్తిపీఠాలు ఉన్నాయి. భారతదేశంలో విస్తృతంగా ఆచరించే శక్తివంతమైన తాంత్రిక ఆరాధనలో కామాఖ్య కేంద్రంగా ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో నీలాచల్ కొండపై ఉంది. ఇది దుర్గాదేవి యొక్క 108 శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీ మృతదేహాన్ని మోస్తున్నప్పుడు కామాఖ్య ఉనికిలోకి వచ్చింది మరియు ఆమె యోని భాగం అనగా స్త్రీ జననేంద్రియాలు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో నేలపై పడిపోయాయి. అక్కడ ఒక చీకటి రహస్యమైన గది ఉంది. ఇక్కడ పట్టుచీరతో కప్పబడి పూలతో కప్పబడి మాత్రా యోని ఉంచబడుతోంది. కామాఖ్య వద్ద తాంత్రిక హిందూ మతం శతాబ్దాలుగా తరతరాలుగా తాంత్రిక పూజారులచే పోషింపబడుతోంది. కాళీఘాట్, కోల్కతా, పశ్చిమ బెంగాల్. కలకత్తాలోని కాళీఘాట్ తాంత్రికులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర. సతీదేవి శవాన్ని ముక్కలుగా కోసినప్పుడు ఆమె ఒక వేలు ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. ఇక్కడ కాళీదేవి ముందు అనేక మేకలను బలి ఇస్తారు మరియు అసంఖ్యాక తాంత్రికులు ఈ కాళీ ఆలయంలో తమ స్వీయ క్రమశిక్షణకు ప్రతిజ్ఞ చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ వారి తాంత్రిక శక్తులను ఆకర్షించే మరొక ప్రదేశం. మానసాదేవిని ఆరాధించాలి అనే ఉద్దేశంతో వారు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే వార్షిక పాము ఆరాధన పండుగ కోసం బిష్ణుపూర్కు వెళ్తారు. బిష్ణుపూర్ పురాతన మరియు ప్రసిద్ధ సాంస్కృతిక మరియు చేతి పనుల కేంద్రం. ఇక మూడవది వైటల్ టెంపుల్, భువనేశ్వర్, ఒరిస్సా. భువనేశ్వర్లో 8వ శతాబ్దానికి చెందిన వైటల్ దేవాలయం శక్తివంతమైన తాంత్రిక కేంద్రంగా ఖ్యాతిని పొందింది. ఆలయం లోపల శక్తివంతమైన చాముండ అనగా కాళీ ఆమె పాదాల వద్ద శవంతో పుర్రెల హారాన్ని ధరించి ఉంది. తాంత్రికులు ఆలయం యొక్క మసక వెలుతురు అంతర్భాగం ఈ ప్రదేశం నుంచి వెలువడే పురాతన శక్తి ప్రవాహాలను గ్రహించడానికి అనువైన ప్రదేశంగా భావిస్తారు. ఎక్లింగ్, రాజస్థాన్. రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీపంలో ఎక్లింగి శివాలయంలో నల్ల పాలరాయితో చెక్కబడిన అసాధారణమైన 4 ముఖాల శివుని చిత్రం చూడవచ్చు. ఆలయ సముదాయం దాదాపు ఏడాది పొడవునా తాంత్రిక ఆరాధకుల స్థిరమైన ప్రవాహాన్ని ఆకర్షిస్తోంది. బాలాజీ, రాజస్థాన్. జైపూర్ ఆగ్రా హైవేకి దూరంగా భరత్పూర్ సమీపంలోని బాలాజీ వద్ద తాంత్రిక కర్మల అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధ కేంద్రాలలో ఒకటి. భూత వైద్యం అనేది బాలాజీ వద్ద ఒక జీవన విధానం మరియు ఆత్మలు ఆవహించిన సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో బాలాజీ వద్దకు వస్తారు. ఇక్కడ ఆచరించే కొన్ని భూత వైద్యం ఆచారాలను చూడటానికి ఉక్కు నరాలు అవసరం. తరచుగా ఏడుపులు మరియు అరుపులు మైళ్ళ దూరం వరకు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రోగులు భూత వైద్యం చేయడానికి రోజుల తరబడి ఉండవలసి ఉంటుంది. బాలాజీ ఆలయాన్ని సందర్శించడం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. ఖజురహో మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. దాని అందమైన దేవాలయాలు మరియు శృంగార శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే తాంత్రిక కేంద్రంగా దాని ఖ్యాతి గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆధ్యాత్మిక అన్వేషణకు ప్రాతినిధ్యం వహించే ప్రేరేపిత ఆలయ సెట్టింగులతో కూడిన శరీర కోరికల సంతృప్తి యొక్క శక్తివంతమైన వర్ణనలు ప్రాపంచిక కోరికలను అధిగమించడానికి మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మరియు చివరకు మోక్షం అనగా జ్ఞానోదయం కోసం మార్గాలను సూచిస్తాయని నమ్ముతారు. ఖజురహో దేవాలయాలను ఏడాది పొడుగునా చాలా మంది ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. కాల్ భైరోన్ ఆలయం, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలోని కాల్ భైరోన్ ఆలయంలో తాంత్రిక పద్ధతులను పెంపొందించే భైరోన్ యొక్క చీకటి ముఖ విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయానికి చేరుకోవడానికి ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతాల గుండా దాదాపు గంట ప్రయాణం పడుతోంది.
తాంత్రికులు, ఆధ్యాత్మికవేత్తలు, పాము మంత్రగత్తెలు మరియు సిద్ధి లేదా జ్ఞానోదయం కోసం అన్వేషణలో ఉన్నవారు తరచుగా వారి అన్వేషణ యొక్క ప్రారంభ దశలలో భైరవుని వైపు ఆకర్షితులు అవుతారు. ఆచారాలు మారుతూ ఉండగా భైరన్ ఆరాధనలో పచ్చి దేశీ మద్యం నైవేద్యంగా మారదు. సముచితమైన వేడుక మరియు గంభీరతతో మద్యాన్ని దేవునికి సమర్పిస్తారు. మహాకాళేశ్వర దేవాలయం, మధ్యప్రదేశ్. మహాకాళేశ్వర దేవాలయం ఉజ్జయినిలోని మరొక ప్రసిద్ధ తాంత్రిక కేంద్రం. మెట్ల మార్గంలో శివలింగం ఉన్న గర్భగుడిలోకి వెళ్తోంది. పగటిపూట ఇక్కడ అనేక ఆకట్టుకునే వేడుకలు జరుగుతాయి. అయితే తాంత్రికులకు ఇది ప్రత్యేక ఆసక్తిని కలిగించే రోజు మొదటి వేడుక. వారి దృష్టి భస్మ ఆరతి లేదా బూడిద ఆచారంపై కేంద్రీకృతమై ఉంది. ప్రపంచంలోని ఒకే రకమైన కర్మ. ప్రతిరోజు ఉదయం శివలింగం స్నానం చేసిన బూడిద తప్పనిసరిగా ముందు రోజు దహనం చేసిన శవమై ఉంటుందని చెబుతారు. ఉజ్జయినిలోని ఎటువంటి దహన సంస్కారాలు జరగనట్లయితే బూడిదను అన్ని ఖర్చులతో పొందాలి.